నారాయణ ఆదినారాయణ పూజ్య శ్రీ భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. మంగుపల్లెలో ఆ రోజుల్లో కలరా బాగా విజృంభిస్తుండేది. ఈ వ్యాధికి ఆ గ్రామస్తులు అనేక మంది మృత్యువాత పడుతుండేవారు. అప్పట్లో ఈ ప్రాణాంతక వ్యాధికి వైద్యం చేసేవారెవరూ ఉండేది కాదు. జనం తమకు తెలిసిన నాటు వైద్యాలేవో చేసుకుని ప్రాణం మీదకి తెచ్చుకునేవారు. స్వామివారి యోగ దృష్టికి ఆ పల్లె ప్రజల బాధలన్నీ తెలిసిపోయాయి. అందుకే అప్పటికప్పుడు ప్రయాణం కట్టమన్నారు స్వామి. ప్రయాణం అంటే నడిచిపోవడమే తప్ప మరో మార్గం లేదు. అయితే మధ్యలో ఏరు అడ్డంగా ఉంది. అది మరీ ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎలా వెళ్ళడం? చలమానాయుడికి ఆ పరిస్థితిలో ఏమి చేయాలో అంతుపట్టడం లేదు. స్వామివారు చలమానాయుడు కలిసి ఏటిదాకా వచ్చారు. ఇంతలో చీకటి మరింత దట్టమైంది. చలమానాయుడు భయంగా అటు ఏరు ప్రవాహాన్ని ఇటు స్వామివారిని మార్చి మార్చి చూస్తుండగా స్వామివారు చిరునవ్వుతో ఒక కాగడా వెలిగించి చలమానాయుడు చేతికి ఇచ్చారు. అయ్యా, ఈ కాగడా మీదనే నీ దృష్టి పెట్టి ముందుకు నడవయ్యా అన్నారు. చలమానాయుడు స్వామివారు చెప్పినట్లే కాగడా వెలుగునే చూస్తూ ఏట్లోకి దిగాడు. వెనకాలే స్వామివారు నడుస్తున్నారు. అంతే, కొద్దిసేపట్లోనే ఇద్దరు ఏరు దాటేశారు. చలమానాయుడు ఏరు దాటాక వెనక్కి చూస్తే ఏరేమో ఉధృతంగానే ప్రవహిస్తోంది. అయితే తనకు మాత్రం మోకాళ్ళు కూడా తడవలేదు. ఏమిటి ఈ విచిత్రం అనుకుంటూ ఆశ్చర్యం నుంచి తేరుకోకముందే స్వామివారు చకచకా ఊరు వైపుకు అడుగులు వేశారు. మంగుపల్లి ఊరు బయటే ఒక పొడవాటి కర్రను నాటి దానికి స్వామివారు చలమానాయుడితో చీటీ రాయించి కట్టారు. ఆ తర్వాత అక్కడి నుంచి ఊళ్ళోకి పోకుండా ఇద్దరూ వెనుదిరిగి వచ్చేశారు. అంతే, ఆ రోజు నుంచి ఆ ఊళ్ళో కలరా వ్యాధి మటుమాయమైపోయింది. అప్పటికే కలరా వ్యాధితో బాధపడుతున్న వారు కూడా క్రమేణా కోలుకున్నారు. కలరా వ్యాధికి పలానా వారు చనిపోయారన్న మాటే మళ్ళా ఆ ఊళ్ళో వినిపించలేదు. అది వెంకయ్య స్వామి మహత్యం అంటే. ఇలా చెప్పుకుంటూ పోతే స్వామివారి మహత్యాలకు లెక్కే లేదు. ఒకరోజు స్వామివారు పెన్నబద్వేలు నుంచి కలువాయికి వస్తుండగా దారిలో ఒక యువకుడిని కొంతమంది మంచం మీద పడుకోబెట్టి తీసుకువెళ్తున్నారు. తీవ్ర అనారోగ్యానికి గురైన ఆ యువకుడు ఇక బతకడని వైద్యులు ఇంటికి తీసుకువెళ్ళమంటే తీసుకువెళ్తున్నారట. స్వామివారు అది విని, అదేమి కాదులేయ్యా, ఈ పిల్లోడు అదృష్టవంతుడు, ఇంటికి వెళ్ళగానే ఆకలిగా ఉంది, అన్నం పెట్టండి అని అడుగుతాడు. మీరు ఆయనకు చద్దన్నం ఊరగాయ తినిపించండి చాలు అంటూ ఆ మంచం మీద ఉన్న యువకుని చేతికి వెంకయ్య స్వామి వారు స్వయంగా రక్షదారం కట్టి ఆశీర్వదించారు. ఆ యువకుడు ఇక చనిపోతాడని వైద్యులే నిర్ధారించి ఆసుపత్రిలో ఉంచినా లాభం లేదని ఇంటికి పంపిస్తే తీరా అతడిని ఇంటికాడ దిగబెట్టగానే బాగా లేచి కూర్చుని ఆకలి అంటూ అడగడంతో అందరికీ ఇది స్వామివారి మహిమేనని అర్థమైపోయింది. అంతే, ఇక స్వామివారు చెప్పినట్లుగానే వారు చద్దన్నం ఊరగాయ కలిపి పెట్టడంతో ఆ యువకుడు తిరిగి 4 రోజులకే ఆరోగ్యంతో బాగా కోలుకున్నాడు. చూడండి ఎంత విచిత్రమో. అసలు ఆ యువకుడి అనారోగ్యానికి చద్దన్నం ఊరగాయ వైద్యానికి ఏమైనా సంబంధం ఉందా? స్వామివారి వైద్యం అంతా ఇలా ఆగే ఉంటుంది. అయితే అది ఆ వైద్యంతో కాదు, స్వామివారి అనుగ్రహంతోనే నయమవుతోందని జనానికి ఆ తర్వాత అర్థమైంది. ఓం నారాయణ ఆదినారాయణ. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.